చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి ప్రభా వేలాది వందనాలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నా తండ్రి ప్రభా మీకు మహిమకరంగా నా తండ్రి జరిగించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నా తండ్రి ప్రభా కొన్ని మాటలు నా తండ్రి ప్రభా మీరు అనుకున్న కోణంలో నా తండ్రి వివరించే జ్ఞానాన్ని నా తండ్రి ఏ వచనాన్ని ఏ రీతిగా వివరించాలో నా తండ్రి ప్రభా జ్ఞానాన్ని సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వింటున్న మీ ప్రియ బిడ్డలు నా తండ్రి ప్రభా అర్థం చేసుకున్న నా తండ్రి ప్రభా అపార్థాలకు తావివ్వకుండా నా తండ్రి ఇంకెక్కువగా నా తండ్రి ఆత్మీయతలో నా తండ్రి ఎదిగి ఉండే కృపను నా తండ్రి ప్రభా వింటున్న మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా మీరే సహాయం చేయమని నా తండ్రి ప్రభా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మరొకసారి అర్థిస్తూ ఈ ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ జీవగ్రంథం చేతబట్టుకుని దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఈ లోకం అనిత్యం అని తెలుసు. ఈ లోకం శాశ్వత కాలం ఉండదు, ఈ లోకం ఏదో ఒక రోజు లయమైపోయింది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. తెలిసి కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు క్రైస్తవులు. అది లయమైపోయేది ఒకరోజు అనే విషయం తెలుసు కానీ ఏ డేట్ అనేది తెలియదు. కానీ ఆలోపే మనం చనిపోతాము, అది ఏదో ఒక సమయం ఏ రీతిగా అయినప్పటికి కూడా మనం చనిపోతాము, మన చావు దగ్గర పడుతుంది అని భయపడే క్రైస్తవులు ఎవరు లేరండి. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అది ఆత్మీయులనైనా సహోదరులైనా బంధువులనైనా రక్త సంబంధికులనైనా ఎవరినైనా కూడా ఒకరోజు విడిచి వెళ్ళిపోవాలి కదా అనే ఆలోచనతోనే బ్రతుకుతున్నారా అండి? మనుషులందరి సంగతి కాదండి, క్రైస్తవుల సంగతే, క్రైస్తవుల గురించే. ఆ వెళ్ళిపోయే రోజు, ఆ వెళ్ళిపోయే క్షణాన, ఆ వెళ్ళిపోయే సెకను మనం ఎక్కడికి వెళ్తాము? దేవుడిస్తానన్న నిత్య జీవానికే వెళతామా, లేకపోతే ధనవంతుడు వెళ్ళిన నరకానికి వెళతామా అని ఆలోచించే క్రైస్తవులు లేకపోవటమే దేవునికి చాలా బాధాకరంగా ఉంది కదండి. నా పిల్లలు నా దగ్గరికే రావాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ నేను ఈ లోకానికి పంపించిన పిల్లలు నన్ను కనుక్కోకుండా ఈ భూమి మీద నేనంటే తెలుసుకోకుండా బ్రతుకుతున్నారంటే దేవునికి ఎంత బాధ అండి. మనల్ని బట్టి, ముఖ్యంగా క్రైస్తవులను బట్టి. అసలు మనిషి క్రైస్తవుడిగా ఎందుకు మారాలి, ఎందుకు మారుతున్నాడు, అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకుంటున్నాడు అనే విషయాల గురించి మనకి పూర్తిగా తెలియదండి, క్రైస్తవులకే తెలియదు. క్రైస్తవులు అన్న వాళ్ళు ఎవరైనప్పటికి కూడా దేవుణ్ణి చేరాలి, ఏదో ఒక రోజు నా మరణం తథ్యము, నేను కనీసం ఈ బ్రతికున్న 4 రోజులైనా, ఈ బ్రతికిన చిన్న జీవితంలోనైనా గడిచింది ఏదో గడిచిపోయింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు తెలియదు కదా, కనీసం ఎప్పటి నుంచైనా కూడా దేవునిలో బ్రతుకుదాం అనే ఆలోచన మనుషులకు లేదండి. దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకుంటున్న వారికి కూడా లేనే లేదు. దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎంత సంపాదించుకుంటున్నాం, ఏది సంపాదించుకుంటున్నాం, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నామా, 40 రోజులు శ్రమల దినాలు పాటిస్తున్నామా, ఖచ్చితంగా ఉంటున్నామా, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిటే చూస్తున్నారు కానీ ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత ఒక మహాలోకానికి చేరుకునే బెనిఫిట్ ఉందన్న విషయం ఎవరికీ తెలియట్లేదు. మనం మరణించి దేవుడిస్తానన్న నిత్య జీవానికి చేరాలి, అందుకే మనం దేవుణ్ణి వెంబడించాలి, అందుకే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే నిజమైన కోణంలో నమ్ముకునేవాడే క్రైస్తవుడండి. అలాంటి వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఊరికే దేవుణ్ణి వచ్చేసి నాకు అదివ్వు లేకపోతే నువ్వు దేవుడువా, నాకు అదివ్వు లేకపోతే నేను ఎందుకు క్రైస్తవ్యంలోనికి వచ్చాను అని ప్రతిదానికి దేవుణ్ణి విసిగించే వారి పట్ల దేవుడికి ఏమాత్రం సంతోషం లేదు. సంతోషం లేకపోయినా నాకు ఇస్తున్నాడు కదా అని నువ్వు అనుకుంటే ప్రతిసారి ఇసిగిస్తే తండ్రి అయినా ఇవ్వకుండా ఉంటాడండి? అది త్రాగుమోదు తండ్రి అయినా, తిరుగుమోదు తండ్రి అయినా ఏదో ఒక రీతిగా పిల్లలకి ఇవ్వాలనే చూస్తాడు కానీ ఆ రీతిగా విసిగిస్తుంటే ఇవ్వక ఏం చేస్తారండి పాపం పరలోకపు తండ్రి. కానీ నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడికి ఇష్టమండి? నిత్య జీవం పొందాలని, మనం మరణించిన తర్వాత మన మరణాంతరం మనం దేవుణ్ణి కలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుణ్ణి నమ్ముకుంటేనే దేవుడు నిన్ను చూసి నన్ను చూసి ఆనందపడే కోణంలో ఉన్నాడండి. అసలు పరలోకానికి చేరాలంటే ఒక రూట్ ఉందండి, అసలు క్రైస్తవంలోకి రావాలంటే ఒక రూట్ ఉంది. ఆ రూట్ ప్రకారమే వెళ్ళాలి కానీ నాకు త్రోవలు తెలుసు, నాకు మార్గాలు తెలుసు, నాకు దారులు తెలుసు, నేను వేరొక రూట్ వేస్తానంటే అది ఎంత మాత్రం సాధ్యమయ్యే పని కానే కాదు. ప్రభువులు వారు ఒక రూట్ వేసి వెళ్ళారు, ఆ రూట్ మ్యాప్ ప్రకారం చూసుకుని వెతికి కనుగొని ఆ రూట్లోనే వెళ్ళాలి కానీ నాకు రూట్స్ అన్నీ తెలుసు, నాకు బాగా తెలుసు అని వేరొక రూట్ వేస్తానంటే అది అయ్యే పని ఎప్పటికీ కాదనమాట. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము
24వ వచనమండి. క్రైస్తవ్యంలోనికి రావాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఒక స్టెప్ చెప్తున్నారు దేవుడు. ఏంటంటే ఆ స్టెప్పు, మీరేమి వినుచున్నారో ఆయన అనగా ప్రభువుల వారు వేశారు కదండి మార్గం మనకి. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటండి మొట్టమొదటి స్టెప్ ఏంటండి? అసలు దేవునిలోనికి రావాలనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలండి? మొట్టమొదటిగా వినడం జాగ్రత్త చూసుకోమంటున్నాడు. అంటే మొట్టమొదటి స్టెప్ రాంగ్ అయితే జీవితం అంతా రాంగ్ అవుతుందా? ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. అంతే కదండి. మొట్టమొదటి స్టెప్, అరే నేను ఫస్ట్లో తీసుకోవాల్సిన డెసిషన్ సరిగా తీసుకోలేదురా, నాకు చెప్పేటోళ్ళు లేరు అని ఇప్పుడు లైఫ్ స్పాల్ అయిపోయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారండి? లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళని ఎవరినైనా, అంత చదివి ఏంటి బ్రదర్ మీరు ఈ రీతిగా ఉన్నారంటే, నాయన నేను బాగా చదివేవాడినే కానీ నాకు చెప్పేవాళ్ళు లేరు, నేను ఫస్ట్ స్టెప్పే సరిగా తీసుకోలేకపోయాను, నా అనేవాళ్ళు నాకు ఎవరు చెప్పలేదని ఎంతమంది బాధపడుతున్నారండి మీకు తెలుసా అసలు? అని అలా బాధపడేవాళ్ళు చాలామంది. వాళ్ళని కాసేపు పక్కన పెడితే, క్రైస్తవ్యంలోనికి రావాలనుకున్న నీవు మొట్టమొదట తీసుకోవాల్సిన స్టెప్ ఏంటండి? వినడం లిజనింగ్ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏది పడితే అది వాక్యమే, ఏది పడితే అది పాస్టర్ గారే, ఏదైనా అది అని నువ్వు వింటే అది కరెక్ట్ కానే కాదు. ఎలా వినాలి? వినేది ఎలా చూసుకోవాలి నువ్వు? లోకంలో ఉన్న విద్యార్థిని, లోకంలో ఉన్న స్టూడెంట్ని ఒకసారి ఆలోచన చేసినప్పటికి కూడా ఏదైనా చదివేస్తాడు, కానీ డెడ్ ఎండ్ బాగోలేదే, కానీ ముగింపు బాగోలేదే, కానీ ముగింపులో లైఫ్లో సెటిల్ అవ్వలేకపోయాడే, కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడే. చదువు ఉంది, ఎంటెక్లు చేశాడు, బీటెక్లు చేశాడు, ఫార్మసీలు చేశాడు, కానీ అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయాడు. అంటే చదవడం తప్ప అండి? కాదు. కానీ సరైన కోణంలో చదవలేదు, తీసుకునే స్టెప్ సరిగా తీసుకోలేకపోయాడు, చెప్పేవాళ్ళు లేరన్నమాట అతనికి. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారుగా. అంటే ఇప్పుడు వినడం ఎవరు తప్పు? వినకపోవడం ఎవరు తప్పు? నీ తప్పే కదా. క్రైస్తవ్యంలోనికి వచ్చి నీ తప్పే కదా. దేవుడు ముందేం చెప్పలేదా అండి మనకి? చెప్పాడు కదా. మీరు వినేటప్పుడు ఎలా వినాలి? మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నాయన నేను మీకు చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, నేను ప్రభువుల వారిని, నేనే ఒక మార్గం వేశాను, నేనే ఒక రూట్ వేశాను. ఆ రూట్ మ్యాప్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వకపోతే, ఆ దారిలో నువ్వు నడవకపోతే చాలా అనుకోని పరిస్థితులను నువ్వు అధిగమించవలసి వచ్చింది. ఆ నరకానికి వెళ్ళిపోతే నేను కూడా నీకేం సహాయం చేయలేను కదా. ఈ ప్రాణాలతో ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు మొట్టమొదటి మార్గంగా ఒక సూచన చెప్తున్నాను, ఒక సలహా చెప్తున్నాను, విను నాయన అని ఏం చెప్తున్నారండి? వినడం జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. మరి జాగ్రత్త తీసుకున్నారండి క్రైస్తవులు అనేవాళ్ళు? ఆ స్టూడెంట్కి ఏమో చెప్పేవాళ్ళు లేక పాడైపోయారు లోకంలో. కానీ ఇక్కడ క్రైస్తవులకి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. అందుకే దేవుడే స్టెప్ చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు మనకి, ఒక అడ్వైస్ ఇస్తున్నాడు. మన బ్రదర్గా, మన సహోదరుడిగా ప్రభువుల వారు ఒక సలహా ఇస్తున్నారండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అంటే వినడంలో తప్పు అయితే జీవితం మొత్తం ఖచ్చితంగా గుంటకే చేర్చిద్దండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము వినడంలో జాగ్రత్త తీసుకోవాలంటే మొట్టమొదట పాటించడం దగ్గరకు వచ్చి మాట్లాడలేదు ప్రభువుల వారు. ఫస్ట్ నువ్వు ఏదైతే వింటున్నావో నా గురించి మాటలు, ఏదైతే మైండ్ని పెట్టుకుంటున్నావో తండ్రి గురించిన మాటలు, ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నావో పరిశుద్ధాత్మ గురించి, ఆ మాటలు ఫస్ట్ నువ్వు ఎక్కడ సరైన డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ వినేటప్పుడే. ఏదైతే అది వినేశాను, ఏదైనా ప్రార్థన, ఏదైనా వెళ్ళొచ్చాను కదంటే అది అయ్యే పని కాదనమాట. ఫస్ట్ నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఏమండి, పని చేయడం వేరు, జాగ్రత్తగా పని చేయడం వేరు కదండి. జాగ్రత్త అనే దాంట్లోనే ఉంది కదా అంతా. అంటే నేను విన్నానంటే సరిపోదన్నమాట. ఎలా వినాలి నువ్వు? జాగ్రత్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అండి. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమంటున్నారండి? వినేటప్పుడు జాగ్రత్త చెప్పారుగా నీకు. నువ్వు వినేటప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే, వినేటప్పుడు సరైన డెసిషన్ తీసుకుంటే, నువ్వే కనుక జాగ్రత్తగా వింటే ఏమంటున్నారండి ఇక్కడ? అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట. ఇక్కడ 2 వర్గాలు కనిపిస్తున్నాయి చూడండి. అన్ని జనులు వేరు, మీరు అంటే మీరులా ఎవరిని చేర్చారు దేవుడు? క్రైస్తవులను చేర్చాడు. అన్ని జనులు వేరు, మీరు వేరు. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక నుంచి విన్నావుగా, నీవు జాగ్రత్తగా విన్నావుగా, శ్రద్ధ తీసుకున్నావుగా వినే దాంట్లో. ఏది పడితే అది వాక్యం కాదని నీకు తెలిసిందిగా, అర్థమైందిగా. అర్థమైన నువ్వు ఏం చేయాలి? అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని. అంటే ఇక నడుచుకోకూడదు. అన్ని జనులు వాళ్ళ క్యారెక్టర్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ పనులు వేరుగా ఉంటుంది, వాళ్ళ విధి విధానం వేరుగా ఉంటాయి,
వాళ్ళు చేసే వర్క్ షెడ్యూల్ వేరుగా ఉండిద్ది. క్రైస్తవుడు అయినా జాగ్రత్త తీసుకుని విన్న నీవు నీ పనులు ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. అన్ని జనులు వేరు, క్రైస్తవులు వేరు. అన్ని జనుల్లాగా మీరు ఇక మీద నడుచుకోవద్దు నాయనని చెప్తూ 18వ వచనం అండి. వారైతే ఎవరండి? అన్ని జనులు. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. వారైతే ఎవరండి? ఇక్కడ అన్ని జనులు. అన్ని జనులు ఎలా ఉంటున్నారండి? అంధకారమైన మనసు గలవారై. దేవుడు బాప్తిసం తీసుకోకముందు, క్రైస్తవ్యంలో రాకముందు నీవు కూడా ఒకప్పుడు అన్ని జనుడివే. ప్రభువులు వారి రక్తంలో కడగకముందు నీవు కూడా అన్ని జనుడివే. కానీ వచ్చినాక నీ క్యారెక్టర్ మారిపోవాలి, నీ విధి విధానాలు మారిపోవాలి, నీ డ్యూటీస్ మారిపోవాలి, నువ్వు కేర్ తీసుకోవాలి, ఇంకా వినడంలో శ్రద్ధగా వినాలి. కానీ అన్ని జనులు ఎలా ఉంటున్నారో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడు తన కుమారుని ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినప్పటికి కూడా లోకాశలని అంధకార స్వభావము. ఏమంటే బాప్తిసం తీసుకోకముందు మనందరం చీకటిలోనే ఉన్నాం కదా. దేవుడు తన కుమారుడి ద్వారా తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకుంటేనే కదండి మనం ఈ రీతిగా ఈరోజు సంఘంలో నిలబడింది. అంతే కదండి, మనం చీకటి వారమే కదండి. ప్రభువుల వారి బాప్తిసంలోకి మనం రాకముందు, ప్రభువుల వారి రక్తంలో మనం కడగకముందు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినప్పటికి కూడా నీవు లోకాశలని ఒక వ్యర్థతను అనుసరించి ఇప్పటివరకు చెప్పారు కదా సహోదరులు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంతే. ఏ కీడునాయనంటే చెప్పగలమా అండి? సమస్తం. నువ్వేదైనా పెట్టుకో, కానీ ఏదైనా పెట్టుకో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంతేగాని నువ్వు ఇక నాకు కాదు, దీనివల్ల కీడు కలదని నువ్వు పాయింట్స్ రేస్ చేసినప్పటికి కూడా అవి ఏమాత్రం సరి కావు. సమస్తమైన కీడులకు మూలం. అంతే. కానీ అటువంటి మనసును తీసివేసుకోమంటున్నాడు. ఆ మనసును బట్టే కదా నువ్వు లోకంలో కలిసిపోతున్నావు. అననీయ సపీరాలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకున్నారు, వినేటప్పుడు బాగానే జాగ్రత్త తీసుకున్నాడు. మంచి వాక్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, వినేటప్పుడు జాగ్రత్త తీసుకున్నారు. మరి పాస్టర్ గారు ఎవరండి? పైగా అననీయ సపీరా వాళ్ళ పాస్టర్ గారు పేతురు గారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు, పేతురు గారి దగ్గర బోధన నేర్చుకుంటున్నారు, పేతురు గారితో ఉంటున్నారు, సంఘ సహవాసంలో సభ్యత్వంలో పాలుపంపులు పొందుకుంటున్నారు. వారు కూడా అంధకారమైన మనసును వదిలేసి ప్రభువుల వారి రక్తంలో కడగబడి మనం కూడా వెలుగులోనికి రావాలనే కదండి వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడిన వారు ఏమన్నా చివరి వరకు ఉన్నారా అండి? వాళ్ళు ఇలాంటి ఆషామాషి పాస్టర్ గారి దగ్గర డబ్బిచ్చి సంఘాలను సెలెక్ట్ చేసుకునే పాస్టర్ గారి దగ్గర కాదండి వాళ్ళు ట్రైనింగ్ అయ్యింది. అవునా అండి? అననీయ సపీరాలు కాదు కదా, మీకు తెలుసు కదా. మరి అననీయ సపీరాలు ఎందుకండి లోకంలో పడిపోయారు? వారి మనసు ఎట్లా మోల్డ్ చేసుకున్నారు? దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా అంధకార మనసులోకి మరలా వాళ్ళు కాదు నాయన, మాకు ఈ వెలుగు నచ్చలేదు, మనం కూడా బాప్తిసం తీసుకుని వెలుగులోకి వచ్చామండి, ప్రభువులు వారి వెలుగులోకి మనల్ని తీసుకొచ్చిన మనం అంతం వరకు ఎలా నిలబడాలండి? వెలుగుగానే, వెలుగు కుమారులుగానే బ్రతకాలి. కానీ లేదు నాయన, మాకు ఈ కార్యక్రమాలు, ఈ పనులు, ఈ విధానాలు, ఈ డ్యూటీస్ మాకు నచ్చలేదు, మరలా మేము చీకటిలోకి వెళ్ళిపోతామని కోరి వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు లాక్కొస్తారండి? అననీయ సపీరాలు అలానే వెళ్ళిపోయారు. ఒకప్పుడు దేవుళ్ళలోనికి వచ్చారు, వినేటప్పుడు శ్రద్ధ తీసుకున్నారు, జాగ్రత్తగా విన్నారు, అన్ని జనుల వల్లే మేము ఉండమని దేవుళ్ళలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా మారిపోయారు వాళ్ళు? మరలా విశ్వాసం నుండి తొలగిపోయి ఏ మనసు వచ్చేసిందంటే వాళ్ళకి అంధకారమైన మనసు వచ్చింది. ఈ అంధకారమైన మనసు ఎవరికి ఉండిద్దని చెప్తున్నాడు దేవుడు? అన్ని జనులకు ఉండిద్దని చెప్తున్నాడు. కానీ అననీయ సపీరాల క్రైస్తవ్యంలోనికి వచ్చారే, ప్రభువుల వారి రక్తంలో కడగబడ్డారే, పేతురు గారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నారే, మరి అటువంటి వారే లోకంలో పడిపోయారు. మరి క్రైస్తవుడిగా మరి నీవు నేను అంతం వరకు నిలబడాలనే దేవుడు ఈ రాత్రి మనకి హెచ్చరిస్తున్నాడు. నాయన, అననీయ సపీరాలను ఏదైతే విశ్వాసంతో, ఏదైతే కళ్ళతో నేను చూశానో, ఏదైతే నమ్మకంతో అననీయ సపీరాల పట్ల నేను ఆశ కలిగి ఎదురు చూశానో, అటువంటి ఆశే ఈ రాత్రి సదస్సులో కూర్చున్న మీ పట్ల కూడా ఎదురు చూస్తున్నాను కదా ఆశతో. మీరైనను నా వాక్యంలో నడవాలని, మీరైనను నా మార్గంలో నిలబడాలని నేను కోరుకుంటున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి మనం నిలబడగలమా అండి? అంతవరకు నిలబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంధకారమైన మనసు ఎలా ఉండిద్దండి? ఏ రూపంలో వస్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. అంతే కదండి. అననీయ సపీరాలు మామూలు ఆయన దగ్గర ట్రైనింగ్ అవుతుంది, సంఘ పెద్ద పరలోకపు తాళపు చెవులు కలిగిన పేతురు గారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నారంటే మామూలు విషయమా అండి? అంధకారమైన మనసు ఎంత డేంజరో, ఎంత అపాయకరమో చెప్తున్నారు చూడండి. ఇంకో పాయింట్ ఏంటండి? హృదయ కాఠిన్యం వలన.
కాఠిన్యం అంటే కఠినత్వం అండి. కఠినత్వం దేనికి వస్తుందండి? హృదయానికి వస్తుంది. అంధకారమైన మనసు వస్తే లోకానుసారమైన ఆలోచనలు మైండ్లోకి బాగా వంట పట్టించుకుంటే ఏమొస్తుందండి? నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటి? నెక్స్ట్ ఏమొస్తుంది? హృదయంలో కఠినత్వం అయిపోద్ది అనమాట. మనసు కఠినత్వం అయిపోయింది. ఎలా? వాక్యం చెప్తుంటే అర్థం కాక కొందరికి వాక్యం కఠినత్వం అయిపోతుంది అనమాట. కొంతమందికి అర్థం కాక, కొంతమందికి ఎలా? అననీయ సపీరాల్లాగా మనోనేత్రాలు వెలిగింపబడి దేవుళ్ళలోనికి వచ్చి దేవుణ్ణి రుచి చూచిన తర్వాత కూడా మరలా లోకానుసారమైన ఆలోచనలు మైండ్ నిండా పెట్టుకుని ఎలా అయినా కూడా లోకంలో కలిసిపోవాలనే ఆలోచనతో వారికి కఠినత్వం వస్తుంది. వీళ్ళకి ఏమైనా వాక్యం అర్థం కాదా అండి? వాక్యం ఫుల్గా అర్థమైంది. వాక్యం ఫుల్గా అర్థమైన తర్వాత కఠినత్వం వస్తుంది కొందరికి. వాక్యం అర్థం కాక కొందరికి కఠినత్వం. కొంతమందికి పాపం చదువు రాదండి, చదువు రాక కఠినత్వం కొందరికి. చదువచ్చు, కొంతమందికి బాగా చదువచ్చు కూడా కొన్ని వాగ్దానాలను బాగా వంట పట్టించుకుంటారు. న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా, ఈ సంవత్సరం వాగ్దానం నాకు ఎప్పుడు వస్తుందా అని 11 నెలల నుంచి వెయిట్ చేస్తారు. మరలా జనవరి ఎప్పుడు వచ్చిందో నేను ఫిబ్రవరి నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఈ వాగ్దానాలను బాగా వంట పట్టించుకుని ఈ వాగ్దానాలు ఈ సంవత్సరం అంతా అయిపోతుంది, డిసెంబర్ 31 కూడా వచ్చేసింది, ఈ వాగ్దానం నెరవేరలేదు, ఈ వాగ్దానం నెరవేరలేదే, ఈ దేవుడు ఏంటని కఠినత్వం కొందరికి. కఠినత్వం చూడండి ఎన్ని రకాలుగా వస్తుందో. వాక్యం అర్థం కాక కఠినత్వం కొందరికి. వాక్యం అంతా అర్థమైపోయి దేవుడంతా తెలిసిపోయి మనం చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చామని అననీయ సపీరాలకు ఎటువంటి కఠినత్వం వచ్చిందండి? కేవలం ధనాపేక్ష, కేవలం లోకంలో కలిసిపోవాలి అనే ఆలోచనతో కఠినత్వం అననీయ సపీరాలకు వచ్చింది. అననీయ సపీరాలకి ఏమైనా వాక్యం అర్థం కాలేదండి? వాక్యం ఫుల్గా అర్థమైంది వాళ్ళకి. బాగా అర్థమైనా కఠినత్వం వస్తుంది, అర్థం కాకపోయినా కఠినత్వం వస్తుంది. చదువు వచ్చినా కఠినత్వమే, చదువు రాకపోయినప్పటికి కూడా కఠినమైన మనసే ఉంటుంది. ఇంత కఠినత్వం పొందుకుని అంధకారమైన మనసు కలిగి కఠినమైన హృదయం కలిగి ఇంకా ఏంటంటే ఇంకో పాయింట్ కూడా ఇచ్చారు. అన్ని జనులు ఎలా ఇవన్నీ ఎవరికి ఇచ్చారండి? దేవుడు. అన్ని జనులు ఇలా ఉంటారు నాయన అని చెప్తున్నారు. కానీ లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే అన్ని జనులు అండి ఇలా ఉంటుంది. క్రైస్తవులే, నేను వినేటప్పుడు జాగ్రత్త తీసుకున్నాను నాయన, నేను శ్రద్ధగా నిన్ను వెతికాను అన్నవారికే కనెక్ట్ అవుతుంది. చూడండి, అననీయ సపీరాలు అన్ని జనులు కాదు కదా. అననీయ సపీరాలు ప్రభువుల వారి రక్తంలో పాలు పంపులు పొంది పేతురు గారి దగ్గర వాక్యం నేర్చుకుంటూ దైవ జ్ఞానాన్ని అభ్యసిస్తున్న వారికే అంధకారమైన మనసు వచ్చింది, కఠినత్వం వచ్చింది. కాఠిన్యం వలన 18వ వచనమేనండి, 4వ అధ్యాయం 18వ వచనం. తమలో ఉన్న అజ్ఞానం చేత. అజ్ఞానం అండి, లోకంలో జ్ఞానం తెలియదు ఎవరికండి? అసలు పుట్టిన వన్ ఇయర్ బేబీకి కూడా జ్ఞానం తెలిసిపోతుంది కదా. నీది నాది అంటున్నారే, అదే కదా జ్ఞానం అంటే. అది తెలియకపోతే పాపం జ్ఞానం లేదురా, పిచ్చోడరా అంటారు. కానీ అందరికీ జ్ఞానం తెలుసు కదండి. లోకంలో మనుషులందరికీ జ్ఞానం పుష్కలంగా ఉంది. ఈ జ్ఞానం ఎక్కువయ్యే మనుషులు కోరుకున్న ఉద్యోగాలను సంపాదించుకుంటున్నారు. ఏమంటే కష్టపడి కూర్చొని చదువుకునే ఉద్యోగాలు, ఏ ఉద్యోగమైనా కూడా కాళ్ళ దగ్గరకే వస్తుంది కదండి. మరి జ్ఞానం లేదని అనగలమా అండి మనిషిని? ఏ రకంగా అయినప్పుడు కూడా మనిషి చక్కగా బ్రతుకుతున్నాడంటే చక్కగా అది ఏ రకంగా బ్రతుకుతున్నప్పుడు కూడా కష్టపడి సంపాదిస్తున్నాడు, ఉద్యోగాలు చేసి ఏసీలు ఫ్యాన్ కింద కూర్చుని సంపాదిస్తున్నాడు, ఎలా అయినా కూడా కుటుంబాన్ని రన్ చేసుకుంటున్నాడుగా, కుటుంబాన్ని బజారున పడేయలేదుగా. జ్ఞానం పుష్కలంగా ఉంది కదండి ప్రతి మనిషికి. ఇలాంటి మనుషులు లోకంలో ఉన్న సమస్తాన్ని సాధించగలమన్న నమ్మకం కూడా వచ్చింది మనుషులకి. కానీ దేవుని నుంచి జ్ఞానము, దేవుడు పొందుకోమన్న జ్ఞానము, దేవుడు ఇస్తానన్న జ్ఞానము వారికి ఏమైపోతుందండి? వెర్రితనం అయిపోతుంది. నశించిన వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము. కానీ వాళ్ళు ఏమన్నా ఈ లోకంలో నశిస్తున్నారా అండి? కాదు, లోకంలో బాగా ఎదుగుతున్నారు, వృద్ధి చెందుతున్నారు. కానీ దేవుల్లో తెలియకుండానే డౌన్ అయిపోతున్నారు. చూడండి, తెలియకుండానే మనం ఒకరోజు దేవుడిస్తానన్న గుంటలోనికి చేరిపోతాము, దేవుడిస్తానన్న పరలోకం మనం పొందుకోలేము, గుంటలోనికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం, ధనవంతుడున్న స్థలానికి వెళ్ళిపోతాం అని తెలిసినప్పటికి కూడా లోక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. ఇంకా అవసరమైతే వారి పిల్లలను కూడా లోక జ్ఞానం వైపు మరులు గొలిపే రీతిగా పెంచుతున్నారే కానీ దేవుడి జ్ఞానాన్ని వారి మైండ్లో నరాల్లో దేవుడు చిన్నప్పుడే చెప్పాడు కదండి, నువ్వు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు ఏది చేసినా కూడా నా జ్ఞానం నేర్పించమని చెప్తే ఎవరైనా నేర్పించేటట్టు పెంచారా అండి పిల్లల్ని? కనీసం పెంచుతున్నారా? మనుషులు ఏమైపోతున్నారండి? దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన మనుషులు లోక జ్ఞానంలో మునిగిపోయి, లోక జ్ఞానం అధికమైపోయి దేవుని జ్ఞానం ఎలా కనిపిస్తుంది వాళ్ళకి? వెర్రితనంగా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఎవరిలో ఉండవలసిన క్వాలిటీసు, ఎవరిలో ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ?
అన్ని జనుల్లో ఉండవలసిన లక్షణాలు ఏమంటే తిరిగి తిరిగి మనకే వస్తున్నట్టుండి చూడండి. దేవుడు కోరుకున్నాడండి ఈ లక్షణాలన్నీ క్రైస్తవుల్లో ఉండాలని. దేవుడు ముందే చెప్పాడు, అన్ని జనులు వేరు మీరు వేరు నాయన, మీరు వేరు క్రైస్తవులు వేరు, అన్ని జనులు వేరు క్రైస్తవులు వేరు అని దేవుడు ముందే చెప్పాడు. కానీ అన్ని జనుల్లో ఇటువంటి లక్షణాలు ఉంటేనైనా జాగ్రత్తగా పసిగట్టండి, మీరు వారికి దూరంగా ఉండమని చెప్తుంటే ఏమంటే లోపలికి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఏంటంటే అన్ని జనుల లక్షణాలన్నీ క్రైస్తవుల్లోకి ఇమిడిపుచ్చుకున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చూడండి. కానీ దేవుడు చెప్పిన రీతి అది కాదు కదా నాయన. అన్ని జనులు ఈ రీతిగా ఉంటారు నాయన. ఏమన్నా లక్షణాలు మీలో వచ్చేటట్టు అనుమానంగా ఉంటే దూరంగా పారిపోండి అంటే అన్ని జనులను పక్కన పెట్టేస్తే క్రైస్తవుల్లోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. క్రైస్తవులు ఏమేమో కనిపిస్తుందండి? అంధకారమైన మనసు. ఒకప్పుడు అంధకారంలో ఉన్న వాళ్ళమే, ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళమే. జాగ్రత్తగా విని నన్ను శ్రద్ధగా వెదికి ప్రభువుల వారి రక్తంలో బాప్తిసం పొంది శిలువ మరణం ద్వారా మనం అంగీకరించి పునరుత్థానాన్ని అంగీకరించి ప్రభువుల వారి రక్తంలో బాప్తిసం పొందిన వారమే. అయినప్పటికి కూడా ఏ మనసు వచ్చిందండి? మరలా చీకట్లోకి వెళ్ళిపోయే మనసే కోరి కోరి వెళ్ళిపోతున్నాం చీకట్లోనికి. అంధకారమైన మనసు తర్వాత ఏమొచ్చిందండి? మనిషికి కఠినత్వం వచ్చింది. ఎలా? హృదయమును కఠినపరుచుకున్నాడు. ఏంటి ఈ గోళ, ఏంటి ఈ వాక్యము అన్నంతగా కఠినపరుచుకున్నాడు. వాక్యం తెలియని వాడా అండి ఏమన్నా క్రైస్తవుడు? వాక్యం పుష్కలంగా అందినవాడే. అననీయ సఫీరాలకు వాక్యం పుష్కలంగా అందింది. నేడున్న క్రైస్తవులకు కూడా వాక్యం అందలేదనుకోవడం పొరపాటు అనమాట. బైబిల్ పాఠశాల ఏ గ్రామాల్లో ఉంటుందో వాళ్ళందరికీ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జ్ఞానం అందేసింది, ఇబ్బంది ఏం లేదు. కానీ వారందరికీ ఏమైపోయింది? హృదయం కఠినత్వం అయిపోయింది. కఠినత్వం తర్వాత ఏమొచ్చిందండి మనిషికి? అజ్ఞానం. లోకానుసారమైన అజ్ఞానం కాదు సుమా, దేవుల్లో అజ్ఞానం సంపాదించుకున్నారు. లోకంలో బాగా జ్ఞానవంతులే, లోకంలో మంచి విద్యావంతులే, లోకంలో బాగా బలిసిన వారే ఏ విషయంలో అయినప్పటికి కూడా. కానీ దేవుల్లో తెలియకుండానే చప్పబడిపోతున్నారు చూడండి, తెలియకుండానే అజ్ఞానంలో అయిపోతున్నారు చూడండి. కానీ ఇవన్నీ దేవుడు ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయని చెప్పాడు దేవుడు? అన్ని జనుల్లో ఉంటేనైనా మీరు అలా ఉండొద్దు జాగ్రత్త అని చెప్తుంటే మనిషి అంధకారమైన స్వభావము, కఠినత్వము, అజ్ఞానము ఇవన్నీ తెచ్చుకుని ఏమవుతున్నాడండి? తెలియకుండానే దేవుడు ఇస్తాననే నిత్య జీవానికి దూరమైపోతున్నాడు. అననీయ సపీరాలు ఈ లక్షణాలు లేవండి ఒకప్పుడు. పాపం అననీయ సపీరాలు జాగ్రత్తగా విన్నారు, శ్రద్ధగా వెతికారు. వెతికినప్పటికి కూడా కోరి కోరి తెచ్చుకున్నారండి ఈ లక్షణాలని. కానీ ఈ లక్షణాలు నేడు సదస్సులో కూర్చున్న మనలో ఉండకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. లోకంలో మనిషికున్న జ్ఞానమే దేవుని నుండి వేరు చేస్తుందండి, దేవునికి కాకుండా. లోకంలో మనిషి సంపాదించుకున్న జ్ఞానమే, లోకంలో మనిషి పెంపొందించుకున్న జ్ఞానమే తండ్రి నుండి తెలియకుండానే తండ్రి నుండి మనల్ని కుమారుల్ని వేరు చేస్తుంది. వేరు చేసే రీతిగా బిహేవ్ చేస్తున్నారు మనుషులు. తమ మనసులో ఏ టైంకి ఏ ఆలోచన వస్తే దాన్ని అప్లై చేసుకుంటున్నారు. ఇది దేవుడి ఆలోచనలో ఉన్నదేనా? దేవుడికి నచ్చిన కోణమేనా? దేవుడు అనుకున్న కోణంలో ఉన్న ఆలోచనేనా అని మనుషులు దేవుని దగ్గర తెలుసుకోవడం, దేవుని దగ్గర ఆలోచించడం, దేవుడు మనసులో ఉండి ఆలోచించడం, బైబిల్ దగ్గర తెలుసుకోవడం, పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని ఆలోచన చేయడం అనే మనుషులు ఆ మాట ఎప్పుడూ మరిచిపోయారు. వారికి నచ్చినట్టుగా వారి మైండ్ సెట్కి ఈరోజుకి ఈ ఆలోచన వచ్చిందా, రేపొద్దున దాన్ని ఎటు తిరిగి సంఘంలో ఫుల్ఫిల్ చేయాలంతే అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్నారు. కానీ మరి నా మైండ్లో ఈ ఆలోచన వచ్చింది, దీన్ని దేవుని సంఘంలో ఫుల్ఫిల్ చేయాలా వద్దా, అసలు అది ఎంతవరకు అవసరము అని దేవుని దగ్గర ఆలోచించడం ఏమాత్రం మనుషులకి తెలివి లేదు, జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనమండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనమండి. వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలోని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు. మనిషికి ఆలోచన వచ్చేది దేంట్లోనండి? హృదయంలోనే కదా. నా హృదయంలో ఈ తలంపు కలిగింది, మరి ఇది ఎంతవరకు కరెక్టు, దీన్ని ఎంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా పాటించవచ్చు, నేను కాపర్నైతే, నేను సేవకుడినైతే, నేను విశ్వాసనైతే నేను ఎంతవరకు సంఘంలో దీన్ని నిర్వర్తించాలి, ఎంతవరకు పాటించే రీతిగా జనులను ఆజ్ఞాపించాలి అనే ఆలోచన మనిషికి ఏమాత్రం లేదండి. ఏమంటున్నారు దేవుడు? నన్ను మానవులు కల్పించిన పద్ధతులు. ఆలోచన వచ్చింది ఎవరికండి? మనిషికా దేవుడికా? మనిషికే వచ్చింది. ఆ మనుషులు ఎవరైనా కావచ్చు, ఫాదర్ కావచ్చు, విశ్వాస కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, మనీ ఇచ్చి సంఘాలను సెట్ చేసుకునే పాస్టర్ కావచ్చు, పోపు కావచ్చు, ఎవరైనా ఆ ప్లేస్లో మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. వారికే కదండి, వాళ్ళు మనుషులే కదండి. ఏమన్నా మీ దృష్టిలో పెద్దగా దేవతల్లాగా కనిపిస్తున్నారా? వస్త్రధారణను చూసి ఏమంటే ఒక అంగి వేసుకోగానే, ఒక కోట్ వేసుకోగానే పైనుంచి దిగొచ్చారనుకుంటున్నారా? మీరు కూడా హ్యాపీ కుట్టించుని వేసుకోండి ఇళ్ళ దగ్గర, మంచిదే కదా. ఏమవుతుంది?
ఆ మనుషులు ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అలా ఎందుకు చేయాలి? అసలు ఎందుకు చేయమంటున్నారు? చేయవలసిన అవసరం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టారా అని ఎవరైనా అడిగారా అండి? ఏమండి, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, వాళ్ళకి తెలియదు, కాముగా స్కూల్కి వెళ్ళడం తెలుసు, రావడం తెలుసు. ఇంటి దగ్గర చెప్పి పంపిస్తారనమాట పేరెంట్స్. ఏమైనా తెలియని ఉంటే ఇమీడియట్గా అడుగునైనా లేచి అడుగు, భయపడొద్దు, టీచర్ గారు మరలా చెప్తారని చెప్తారా లేదండి? చెప్తారు. చెప్తే వాడు ఏం చేస్తాడు? అడగకుండానే వచ్చేస్తాడా? ఖచ్చితంగా అడుగుతాడు. సార్, మీరు మొన్న ప్రాబ్లం ఇచ్చారు కదా, నన్ను ఆ ఎక్సర్సైజ్ సాల్వ్ చేయమన్నారు కదా, అసలు అది టెక్స్ట్ బుక్లోనే లేదు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, అసలు అది మీరు వేరే పేపర్ అయితే వేరే పేపర్లో చెప్పారు, వేరే పేజ్ అయితే తప్పు చెప్పారు, అసలు అది ఈ లెసన్లోది కాదు పక్క లెసన్లోది అని చెప్తాడా? చెప్పడా అండి? అడుగుతాడా? అడగండి. కొన్ని ప్రాబ్లం అర్థం కాలేదు, అసలు ఇది ఎలా చేశారు నాకు ఒకసారి చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు, మీరు చేస్తే వస్తుంది, నేను చేస్తే రావట్లేదు, సమస్య ఎక్కడొచ్చింది, ప్రాబ్లం ఎక్కడుందని అడుగుతాడా లేదండి విద్యార్థి? ఖచ్చితంగా అడుగుతాడు. అడగమని చెప్పేది నువ్వే కదా, నువ్వు చెప్పకపోయినా కూడా అడుగుతాడు. ఎందుకంటే లోకానుసారమైన జ్ఞానం మనిషికి బాగా వంట పట్టింది కాబట్టి. మరి ఇదే విద్యార్థి, ఇదే స్టూడెంట్ ఒక 20 సంవత్సరాలకో ఒక 25 సంవత్సరాలకో ఒక మంచి హోదాలోకి వెళ్తాడా లేదండి? కష్టపడి చదివితే ఖచ్చితంగా వెళ్తాడు. దాంట్లోకి ఏముంది? ఏ రీతికైనా వెళ్తాడు. హోదాలోకి వెళ్ళినప్పుడు ఇదే విద్యార్థి ఏ రోజైతే స్కూల్లో కూర్చున్నాడో అదే భయంతో, అదే ఇదితో దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో సేవకుడి దగ్గర కూర్చుంటాడు వాక్యం వినడానికి. మరి ఆ పాస్టర్ గారు కానివ్వండి, ఆ సేవకుడు కానివ్వండి, ఆ కాపరి కానివ్వండి, చెప్తాడు కదా కొన్ని వాక్య భాగాలు తీసి, అందరూ వాక్యాలు చెప్తున్నారు, నేను కూడా రిఫరెన్స్లు వివరించాలి, నేను కూడా రిఫరెన్స్లు చెప్పాలన్న కోణంలో కనీసం రిఫరెన్స్ అన్న తీసి చెప్తాడుగా, వివరణ రాకపోయినప్పటికి కూడా. మరి తీసినప్పుడు ఆయన తీసిన వాక్యం వేరు, చెప్పే సారాంశం వేరు. మరి అడగడెందుకండి విద్యార్థి? ఇదే విద్యార్థి అడగాలి కదండి. చిన్నప్పుడు ఏం తెలియనప్పుడే నువ్వు టీచర్ని అంతలా క్వశ్చన్స్ వేసి అడిగావే, ఈరోజు విశ్వాసం అయ్యావు, నీవు ప్రభుల వారి రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు, క్రైస్తవుడు అయ్యావు, సంఘంలో ఒక హోదా కూడా సంపాదించావు కదా, మరి నువ్వు అడగవే లేచి? చక్కగా వస్త్రధారణ చూస్తే నీట్గా ఉంది, మరి నిన్ను బట్టి ఒక కుటుంబం రన్ అవుతుంది, మరి నువ్వు కరెక్ట్గా ఉంటేనే కదా నిన్ను బట్టి నీ ఫ్యామిలీ నిత్యజీవంలోనికి వెళ్ళేది. మరి అడగాలా వద్దండి క్రైస్తవుడు అన్నవాడు? ఖచ్చితంగా అడగాలి. నిలబడి లేచి మరి అడగాలి. ఏమండి కాపర్ గారు, మీరు పలానా మెసేజ్ చెప్పారు, దానికి సంబంధించిన వివరణ కానీ, రిఫరెన్స్ కానీ, దానికి సంబంధించిన సారాంశం కానీ ఇక్కడ ఏం రాసిలేవు. ఏమండి వాక్యం అంటే రిఫరెన్స్లు చూపిస్తే అవదండి, వాక్య భావం వివరించాలని రాసి ఉంది ఎన్నోసార్లు. మరి వాక్య భావం మీరు చెప్పిన రిఫరెన్స్లకు కానీ, మీరు చెప్పిన వాక్య సారాంశానికి కానీ పొంతన లేదండి అని అడిగిన క్రైస్తవుడు ఉన్నాడా అండి? లేడు. రాడు, ఉండను కూడా ఉండడు అనమాట. అదే విద్యార్థి మరి స్కూల్లో ఎందుకు అంతలా ఇదిగా అడిగాడు టీచర్ని? అంటే మనిషికి లోకాశల్లో సెట్ అవ్వడం ఇష్టము, భవిష్యత్తులో సెట్ అవ్వడం ఇష్టము, లోకానుసారమైన రంగాల్లో రాణించడం ఇష్టమే కానీ దేవుని రంగంలో, దేవుడు అనుకున్న కోణంలో బ్రతకడం ఏమాత్రం మనిషికి ఇష్టం లేదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే అలానే ఉంది కదండి. మరి చిన్నప్పుడు ప్రాబ్లం అర్థం కాకపోతే, ప్రశ్న అర్థం కాకపోతే, జవాబు అర్థం కాకపోతే టీచర్ని అన్ని రకాలుగా క్వశ్చన్స్ వేసి హింసించావే. మరి క్రైస్తవుడుగా దేవుని కళ్ళ ముందు, దేవుని పాదాల దగ్గర కూర్చున్న నీవు వాక్యాన్ని వాళ్ళకి నచ్చినట్లుగా వివరిస్తుంటే, దేవుడు అనుకున్న కోణంలో వివరించకపోతే అడగాలా వద్దా అండి క్రైస్తవుడు అన్నవాడు? ఖచ్చితంగా అడగాలి. ఊరికే టైంపాస్కి వెళ్ళి వస్తున్నావా దేవుని దగ్గరికి? నేర్చుకోవాలని ఆలోచన లేదా? మళ్ళీ ఇదే క్రైస్తవుడు తెల్లవారితే మండే, నీ పిల్లల్ని ఎందుకు అంతలా హింసిస్తున్నావు చదవట్లేదని? సత్యంను గురించి అనుభవ జ్ఞానం పొందుకుంటున్నావు, మరి నువ్వు పొందుకోకపోతే నీ పిల్లలకి ఎలా తెలియజేస్తావు? ఇవే కదండి మానవులు కల్పించిన పద్ధతులు. దేవోపదేశంలను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎవరో క్యాలెండర్లో ఈరోజు భస్మ బుధవారం అని రాస్తారు, ఎవరో క్యాలెండర్లో ఈస్టర్ అని రాస్తారు, ఎవరో క్యాలెండర్లో క్రిస్టమస్ అని రాస్తారు, ఎవరో క్యాలెండర్లో న్యూ ఇయర్ అని రాస్తారు. వాటన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ పాటిస్తున్నావే ఈ రోజు నుంచి పాటించాలని. అసలు మనం ఎలా పాటించాలండి? బైబిల్లో ఉందా ఇది? బైబిల్కి వ్యతిరేకంగా ఉందని అడిగారా అండి ఏ క్రైస్తవుడైనా ఏ రోజైనా? హ్యాపీగా సేవకుడు, సంఘ పెద్ద ఏది చేయమంటే అది చేస్తావే, చేయకపోక పైగా వణుకుతావే నువ్వు. నేనేమనాలండి? ఆచారం కోసం దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? లేకపోతే ఆత్మను రక్షించుకోవడానికి దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి? ఎవరి మీద బట్టి ఎవరు బ్రతుకుతున్నారండి? హ్యాపీగా మీ కష్టార్జితం అనుభవించే కదా మీరు బ్రతుకుతుంది. మరి ఎందుకండి భయం? టీచర్ని ఏమని అడిగావు? టీచర్ జీతం పొందుకుంటుందా, అందుకు నువ్వు అడగాల? మరి ఇక్కడ కూడా నీ నుంచి లాభం పొందుకుంటున్నాడు. మరి నీ ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత, నీ ఆత్మను సేఫ్ జోన్లో ఉంచవలసిన బాధ్యత కాపరికి ఉంది కదా, మరి అడిగావా నువ్వు?
అంటే నీ ఆత్మ గురించి నీకేం భయం లేదనమాట. నీకెంతసేపు లోకం మీద ఎలా బతుకుదాం, ఎలా పిల్లల్ని రన్ చేసుకుందాం, ఎలా దేవునికి దూరం అయిపోదాం, ఎలా లోకానుసారమైన బతుకు తెరువులను పిల్లల్ని సెట్ చేసి పెడదాం, ఎలా మనుషులకి కావలసినటువంటి సదుపాయాలని సమకూర్చుదాం అనే వాటిలోనే మనిషి మునిగిపోతున్నాడు. కానీ ఆత్మను కాపాడుకుందాం, మరణించిన తర్వాత పరలోకానికి చేరుకుందాం అనే ఆలోచన ఈ క్రైస్తవుడు అన్న వాళ్ళకి ఎవ్వరికీ లేదండి. ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుడికి లేదు. అంతే కదండి, దేవుడు ముందే చెప్పాడు, నాయన క్రైస్తవులు వేరు, అన్ని జనులు వేరు. అన్ని జనులైన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి నాయన, మీరు చెక్ చేసుకుని జాగ్రత్తగా క్రైస్తవుల మెసులుకోండి, నాకు ఇష్టలుగా బ్రతకండి, నేను చెప్పిన కోణంలో బ్రతకండి, నాకు నచ్చినట్టు బ్రతకండి. అబ్రహాం గారు ఉన్న స్థలానికి చేరుకోమని దేవుడు ముందుగానే చెప్తే ఏ లక్షణాలు అయితే అన్ని జనుల్లో ఉంటున్నాయో యాస్టీస్ అచ్చుగుద్దినట్టుగా ఆ లక్షణాలన్నీ కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నామన్న కోణంలో వ్యర్థంగా దేవుణ్ణి వెంబడిస్తుంది ఎవరండి ఇప్పుడు? క్రైస్తవుడే, విశ్వాసే. రోమపత్రిక వాక్యం ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తే, వాక్య భావాన్ని వివరిస్తే ఎవరికి నచ్చదండి. నచ్చకపోగా మంటలు కక్కుతారు. అంతే కదండి, మనుషులు నచ్చదు, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. ఎట్లా ఆపుదామా అనే ఆలోచనే కానీ అపవాదికి పోనీలే అనే ఆలోచన అపవాదికి ఉండిద్దా అండి? అపవాది డైరెక్ట్గా రాదు కదా, నీలో ప్రవేశించిందేమో చూసుకోను ఆయన, నీ ద్వారా అడ్డగించాలని మనసు వస్తుందేమో చూసుకో, నువ్వు బలైపోతావు, జాగ్రత్త. అది ఆల్రెడీ బలైపోయింది ఒకనాడు నరకంలో. ఈరోజు నిన్ను తీసుకువెళ్ళడానికి నీకు ఆలోచనలు తెచ్చిపెడుతుంది. కానీ నీ మైండ్ ఎటువైపు? అజ్ఞానం వైపు అడుగులు వేస్తున్నావా, దేవుని వైపు జ్ఞానంలో అడుగులు వేస్తున్నావా? నువ్వే చెక్ చేసుకో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనమండి. సత్యమును అడ్డగించాలని కోణంలో నీవు ఉంటే, ప్రభువుల వారి వాక్య మర్మాన్ని రుచి చూచి మరలా లోకంలో కలిసిపోయి దేవునికి అడ్డుగా నువ్వు ఉంటే నీకు చెప్తున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఏదైతే సత్యవాక్యాన్ని వినిపించకుండా అడ్డుగా నీవు ఉన్నావేమో, ఎవరి మనసుకి వాళ్ళే, ఎవరున్నారో వారికే తెలిసిపోయింది కదా. దుర్నీతి మీదను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. భక్తుడే, క్రైస్తవుడే, విశ్వాసే, కానీ ఏం లేదంట అతనిలో? భక్తి లేదు. మనిషి ఉంటాడు, మనిషికి ఏమవుతుంది? రక్తహీనత. మనిషి ఎదురుగా కనిపిస్తాడు, రక్తం ఉన్నట్లే కనిపిస్తాడు, కానీ ఏముండదు ఆయనలో? రక్తం లేదు. రక్తం ఎక్కించాలని ఆయన రోజుకు 4-5 బాటిల్ ఎక్కిస్తామని చెప్తారు. అటువంటి పేషెంట్ని చూసారా మీరు? ఖచ్చితంగా చూసే ఉంటారండి. కానీ విశ్వాసం ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, కానీ ఆ విశ్వాసంలో ఏం లేదు? భక్తి లేదు. మనిషి అట్లా ఆకారానికి కనిపిస్తున్నాడు అంతే. మనిషి అట్లా పండగలకి, పబ్బాలకి, మనుషుల ఆచారాలకి, దేవుని వ్యర్థంగా ఆరాధించడానికి ఇంటికి చర్చికి తిరుగుతాడంటే, అంతేగాని అతనిలో ఏం లేదు? భక్తి లేదు. భక్తి లేకపోగా పైగా ఏం చేస్తున్నాడు? సత్యాన్ని ఎట్లా ఆపాలా, సత్యవాక్యాన్ని వివరించే వాళ్ళని ఎట్లా ఆపాలా, వారికి అడ్డంకులు ఎలా పెట్టాలా అని వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ మరి తిరుగుతున్నాడంట. వాళ్ళ మీద దేవుడు ఎట్లా రగిలిపోతున్నాడో చూడండి. దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఏమంటే దుర్నీతిని చేత సత్యం నటగించే మనుషులకి ఏమైనా దేవుని గురించి తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళకే బాగా ఎక్కువ తెలుసండి. వాళ్ళకి బాగా ఎక్కువ తెలిసి ఈ దేవుడు చెప్పిన రూల్స్, ఈ దేవుడు చెప్పిన కట్టడలు మనం పాటించలేము నాయన, పాటించే వాళ్ళని కూడా, చెప్పే వాళ్ళని కూడా ఎడిదిరికి చెడగొట్టాలనే ఆలోచనతోనే డ్యూటీ తీసుకున్నాడండి, అపవాద ఆలోచనలో ఉండి. దేవుడే చెప్తున్నాడు చూడండి, ఎందుకనగా దేవుని గురించి తెలియవలసిన విషయాలు వారికి బాగా విశదమై ఉన్నాయి అంటే బాగా వివరింపజేశాడు దేవుడు ముందుగానే. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుగును సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 21వ వచనమండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వెద్దులేరి. నిజంగా దేవుని గురించి తెలియదు అనుకుంటే ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు సూర్యుడు ఉన్నాడా లేదా అండి?
చంద్రుడు ఉన్నాడా లేడండి? కాలాలు ఉండయా లేవండి? చలికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం కాలాలు ఉన్నాయి కదండి. కాలానుసారంగా ఫ్రూట్స్ కాస్తున్నాయి కదండి, ఫలాలు వస్తున్నాయి కదండి. ఇవన్నీ అనుభవిస్తున్న నీవు అవి ఎవరి వల్ల కలుగుతున్నాయి అని ఆలోచన చేయలేకపోతున్నామంటే మరి నువ్వు దౌర్భాగ్యుడు కాక మరి ఇంకేమవుతావండి? క్రైస్తవుడువా అండి నీవు? అన్ని చెడువా? అన్ని జనులకైనా తెలుస్తుంది కదండి దేవుడు ఎవరో. వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు, కానీ కనిపించే సూర్యుడిని దేవుడు అనుకుంటారు, చంద్రుడిని దేవుడు అనుకుంటాడు. కానీ వాటిని కలిగించిన దేవుడు ఎవరో మనకు తెలుసు కదా. తెలిసిన మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? చేయట్లేదనే దేవుడు కూడా చెప్తున్నాడు. చేయకపోక వాళ్ళు ఏం చేస్తున్నారంట? 21వ వచనంలో తమ వాదముల యందు దేవుని గురించి వారు దేవుని ఎరిగియు దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. దేవుడు విసిదపరిచాడు ముందుగానే, నేను ఇలా అయినా దేవుడు ముందుగానే వారికి తెలియజేశాడు. దేవుడిని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. మహిమపరచకపోతే పరచకపోయేది, అట్లా ఉంచండి. తర్వాత ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదు. దేవుణ్ణి దేవుడు అనుకున్న కోణంలో ఆరాధించలేదు. ఎలా ఆరాధించారని ముందుగానే చెప్పాడు దేవుడు. నన్ను వ్యర్థంగా ఆరాధించారని దేవుడు ముందే చెప్పాడు కదండి. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మరలా ఏం చేయలేదు వాళ్ళు? దేవుడా, ఈ రోజు వరకు నన్ను కాపాడావు, ఈ రోజు వరకు నీ కృపలో నీ కాపుదల్లో నన్ను ఉంచావని మనస్ఫూర్తిగా దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదనమాట. ఊరికే పేరుకి చెల్లిస్తున్నారు, కానీ మమ్మల్ని పోషిస్తుంది ఎవరని చెప్పుకుంటున్నారు? పలానా మనిషి ఉంటాడు కదండి వారికి సంబంధించిన వాళ్ళు. ఒకప్పుడైతే యాకోబు గర్భాన్ని పుట్టిన వాళ్ళకి మా గోత్రికులని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఈరోజు ఏమనుకుంటున్నారు? మా సంఘ పెద్దలని, మా పెద్దలని అనుకుంటున్నారు కదా మీరు. వారిని బట్టే మనం కులంగా బ్రతుకుతున్నాము, వారిని బట్టే మనం ఈ గ్రామంలో ఈ ఊర్లో నివసింపగలుగుతున్నామని అనుకుంటారు కదా. వారిని ఎక్కువగా పొగుడుతున్నారు, కానీ దేవుడి వల్లే బ్రతుకుతున్నామని వారు అనుకోలేదంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదమును యందు వ్యర్థులైరి. ఏమండి, ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా చూసుకోండి, వాదన లేని సంఘం ఏదైనా ఉంటుందా? వాదన అనగా గొడవలు లేని సంఘం ఉంటుందా? గొడవలు ఎందుకండి? ఎక్కువగా ఆలోచన చేస్తే వెనక ముందున్న చైర్ కోసమే కదా గొడవలన్నీ. పైకి కనిపించరు గొడవలు ఎందుకు? చైర్ కోసం. నన్ను గురించి గొప్పగా పొగడాలి. మన గొడవలు అయ్యే ఉంటాయి అన్ని గ్రామాల్లో, అన్ని చర్చిలో గొడవలు లేకుండా పండగలు ఎక్కడ జరగవు. మీరు అనుకుంటారు పండగ జరిగిపోయిందని, కానీ లోపలంతా ఏం నడుస్తుంది? గొడవలు నడుస్తున్నాయి. దేవుడే చెప్పాడు కదండి, మీకు అర్థం కావట్లేదా? వారు వాదములు యందు వ్యర్థులైరి. వాళ్ళు ఎలా దేవుణ్ణి దేవుడిగా చూడలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు. మీరు అనుకుంటారు పండగ బాగా జరిగింది, దేవుణ్ణి బాగా ఘనపరిచాం, మొక్కుబళ్ళు ఇచ్చాం, ఆబళ్ళు ఇచ్చాం, ఇచ్చాం, దేవుణ్ణి బాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము, పలహారాలు ఇచ్చాం అని మీరు అనుకుంటారు. కానీ అవేమీ వాళ్ళు మనఃపూర్వక అంగీకరించలేదు. దేవుడు అనుకున్న కోణంలో వారు తీసుకోలేదు. ఎక్కువగా మాట్లాడితే దేవుడే తీసుకోలేదు వాటిని. అవన్నీ ఎవరిళ్ళకి చేరిని మీకు బాగా తెలుసు. ఇంకా అంతటితో ముగించకుండా ఇంకేం జరుగుతుంది? వెనకాల ఏం నడుస్తుంది? గొడవలు, వాదనలు. ఆ లెక్కకు సంబంధించిన లక్షలేమైనా, ఈ లెక్కకు సంబంధించిన లక్షలేమైనా. ఏ ఊర్లో చూసినా అవే బాబు, ఒక ఊరని కాదు. మరలా ఈ ఇయర్ ఎండింగ్ అయిపోయి మరలా వచ్చే సంవత్సరం పండగ వచ్చిన దాకా కూడా ఆ గొడవలు, ఆ వాదనలు, ఆ లెక్కలు తెగవు ఎక్కడైనా కూడా. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఏ క్రైస్తవులు అయినప్పటికి కూడా పండగలకు అన్నీ పోగేసినే చందాలే కదండి. ఈ చందాలు ఆ పెద్ద తిన్నాడని, ఈ చందాలు ఈ పెద్ద తిన్నాడని, లేకపోతే ఆ కాపర్ తిన్నాడని, ఈ కాపర్ తిన్నాడని, నాకు వచ్చే రాలేదని, ఇవే కదండి గొడవలన్నీ. అవన్నీ ఎవరికి వసిగట్టారండి? ముందుగానే పౌలు గారు చెప్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. 23వ వచనం అండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషులకి. ఏమండి, అక్షయుడకు దేవుడి మహిమ కనిపించదా అండి డైరెక్ట్గా? ఏమన్నా ఆయన చేసిన పనులను బట్టి, సూర్యుడు అంటే చంద్రుడు అంటే పనులను బట్టి దీని వెనక దేవుడు ఉన్నాడని తెలిసిద్దే, కానీ డైరెక్ట్గా దేవుడు ఏమైనా మనకు కనిపిస్తాడండి? ఆయన ఆత్మస్వరూపం మనకు కనిపిస్తుందా అండి? కనిపించదు. నీవు కూడా ఆత్మరూపిగా ఉండి పరదేశం చేరుకుంటే అప్పుడేమన్నా చూడడానికి అవకాశం ఉండిద్దే, కానీ భూమి మీద ఉన్నప్పుడు అవకాశం ఉంటుందా అండి? ఎలా కనిపిస్తాడు దేవుడు? మనకి 66 పుస్తకాలుగా కనిపిస్తాడు. అంటే దేవుణ్ణి 66 పుస్తకాల్లో వాక్య సారాంశాన్ని వివరించి తెలియపరచాలా వద్దా? పరచాలి. కానీ వాళ్ళు పరచడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వారు అక్షయుడకు దేవుని మహిమని ఎలా మార్చారంట? క్షయమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు. మనుషులను కొనియాడి మనుషులు అడుగు వేసే సంఘాలు లేవా అండి? మనుషులు నడవమంటే నడుస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, పలానా మీటింగ్స్కి వెళ్ళమంటే వెళతారు, పలానా చర్చికి వెళ్ళమంటే వెళతారు. ఏంటమ్మా పలానా చర్చికి వెళ్ళామంట, మొన్న మీటింగ్కి వెళ్ళామంట, సాటర్డే పాఠశాల ప్రేయర్కి వెళ్ళామంటే వాళ్ళని బతుకుందా అండి? వాళ్ళకి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమంటారు? మా ఊర్లో స్థలం లేదు,
సమాధుల్లో మీకు స్థలమేమో అవే కదండి, ఏ ఊర్లో మాటలైనా అంతే కదండి. ఏం చేశారండి? వాక్య సారాంశం వివరించినందుకే, నేర్చుకుంటున్నందుకే దేవుడు ముందే చెప్పాడు. అందుకే వారు అక్షయుడు దేవుని మహిమను క్షయం యొక్క మనుషుల పోలికగా మనుషుల యొక్కయు పశువుల యొక్క రూపంగా వాళ్ళు మార్చేసుకున్నారు. మనిషి బ్రతుకున్నంతకాలం ఎవరి మాట వినాలండి? దేవుడు మాట వినాలి. కానీ వీళ్ళెవరండి మధ్యలో వచ్చి సంఘ పెద్దల పేరిట ఆత్మలు దొంగిలిస్తున్నారు. అంతే కదండి. ఏ ఊర్లో ఉన్న చాటి మీదే కదండి. ఇంకెక్కువ మాట్లాడితే సంఘ పెద్దలన్న వాళ్ళ వాక్యాన్ని వివరించడానికే ఏర్పాటు చేయబడ్డారు. కానీ పౌలు గారి కాలంలో ఇలా మనుషుల ఆత్మలను దొంగిలించే రీతిగా లేరు కదా. ఎక్కడికైనా వెళ్ళారంటే ఒప్పుకో, నీవు కొనియాడితే నిన్నే కొనియాడాలి. సంఘ పెద్ద అన్నవాళ్ళు, కాపర్లు అన్నవాడు, విశ్వాసి, సేవకుడు, బిషపు, రెవరెండు, పోపులు అన్నవాళ్ళు ఏంటండి? వాళ్ళు చెప్పిన మాటే వినాలి. వాళ్ళు చెప్పిందే వేదము. వాళ్ళు నడవమంటే నడవాలి, ఆగమంటే ఆగాలి. మరి మనుషులను కొనియాడడం అంటే ఇంతే కదండి. దేవుణ్ణి కొనియాడాల. మనిషి బ్రతికి ఉన్న 4 రోజులు, కొన్ని సంవత్సరాల జీవితంలో మనుషులను కొనియాడాలా అండి? ఎవరిని కొనియాడితే మనిషి జీవితానికి సేఫు? దేవుణ్ణి కొనియాడితే. అన్నీ తెలిసినా కూడా నువ్వు నీలాంటి రూపమన్న మనుషులతో పొత్తు కుదుర్చుకుని మనుషుల ఆలోచనలో నడుస్తున్నావంటే నిన్నేమనాలండి? దౌర్భాగ్యుడు కదా నువ్వు. వాక్యం అంతా తెలుసు, దేవుడు వివరింపజేశాడు, విశదపరిచాడు. అయినా అంధకార స్వభావంలోనికి మేము వెళ్ళిపోతాను, కఠినత్వం కలుగు చేసుకున్నావు, అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు? మనుషుల్ని కొనియాడుతున్నావు. ఇంకేం చేస్తున్నారండి? పక్షుల యొక్క ఏమండి అన్ని జనులు లేదు. ఇవన్నీ లిస్ట్ అంతా ఎవరిలో ఉండిద్దని చెప్పాడు దేవుడు ముందుగానే మనకి. అన్ని జనుల్లో ఉండిద్ది నాయన అని చెప్తున్నాడు. ఏమంటే తిరిగి ఎవరిలోకి వచ్చిందండి ఈ లిస్టు? క్రైస్తవుల్లోకి వచ్చింది. పక్షులు ఏమంటే అన్ని జనులు ఏదో వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు ఏవో వాళ్ళు చేసుకుంటారు. ఏదో రామచిలకి ఏదో కార్డు తీస్తే చాలు మా జీవితం గురించి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ వాళ్ళలోకి నువ్వు వెళ్తావు ఎందుకు? నీకు బైబిల్ ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి కదా, చదువుకుంటే నా జాతకం చూడాలి, నా పిల్లోడి జాతకం చూడాలి, నా జీవితం ఎలా ఉండిద్దో చూడాలని వెళ్ళే క్రైస్తవులు లేరా అండి? అందరూ వాళ్ళే. ఇంక అన్ని జనులు అన్న వాటిని వదిలేసి కష్టపడితేనే నాయన ఈ జీవితం అనే వాటిని వదిలేశారు. కానీ వాటిని పట్టుకుంది ఎవరు ఇప్పుడు? క్రైస్తవులే. చతుష్పాద జంతువుల యొక్క అంటే చతు అంటే 4 ఆవు. అమ్మ ఆవును కొట్టకూడదంట, ఆవు వస్తే అది పెట్టాలంట, ఇది పెట్టాలంట, మేలు జరిగిద్దంట, తరతరాల మేలు జరిగిద్దని ఆవును పూజించే క్రైస్తవులు లేరా అండి? కానీ కొన్ని వేల తరాలు మంచి జరిగిద్దని దేవుడు ఎప్పుడు చెప్పాడు? నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను పాటిస్తే, ఆచరిస్తే నీ వేల తరాలు కాపాడతానని దేవుడు కొన్ని ఆజ్ఞల్లో చెప్పాడు కదండి. కానీ దాన్ని మర్చిపోయి భూమి మీద ఉన్న జంతువుల్ని దేవుడు కలుగజేస్తే, దేవుడు మాట ద్వారా కలుగజేసిన వాటిని పూజిస్తున్నామంటే నిన్నేమనాలండి మనిషిని? పురుగుల యొక్కయో పిల్లలు పుట్టలేదండి, కొన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలే. మనం ఇప్పటివరకు భక్తుల గురించి ఆలోచన చేస్తున్నాం కదా. భక్తులకి ఏమైనా పెళ్ళైనా వెంటనే పిల్లలు పుట్టారండి సంవత్సరానికే? నువ్వు అంటావు కదా సామెతలు, ఆ సామెతల ప్రకారం ఏమైనా పిల్లలు పుట్టారండి భక్తులకి? కొన్ని సంవత్సరాలు 40, 50 అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే పిల్లలు పుట్టారు. మరి నువ్వు దేవుడి పిలుపు కోసం, దేవుడు ఇస్తానన్న బహుమానం కోసం వెయిట్ చేస్తున్నావా? పలానా చోటకు వెళితే పలానా నాగదేవత ఉందంటమ్మా, అక్కడికి వెళితే పిల్లలు ఖచ్చితంగా పుడతారని తెలియకుండా క్రైస్తవుడే మరలా అన్యుడి గురించి కాదు, అన్యుల గురించి మనకు అనవసరం. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం, దేవుడే వదిలేస్తాడు వాళ్ళని. మరి నువ్వు నేను ఎవరు అన్యుల గురించి చెప్పుకోవడానికి? కానీ చేస్తుంది ఎవరు ఇవన్నీ? క్రైస్తవులే. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్పాడు. ఏం చేస్తున్నారండి క్రైస్తవులు? వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క మనుషులను కొని ఆడుతున్న సంఘాలు లేవా అండి? మనుషులు చెప్తేనే చేస్తారు వాళ్ళు. కొన్ని సంఘాలు అయితే బైబిల్ కూడా ఓపెన్ చేయరండి, వాళ్ళకి అనవసరం. మనుషులు ఏది చెప్తే అది చేయటమే వాళ్ళ కర్తవ్యం, అదే వాళ్ళు డ్యూటీగా పెట్టు తిరుగుతున్నారు. మనుషులను కొనియాడుతున్నారు. మనుషులు వెళ్ళమంటే వెళ్తారు, ఆగమంటే వెళ్తారు. పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా ఆల్రెడీ మార్చేశారంటండి క్రైస్తవుడే. కానీ ఈ లక్షణాలన్నీ ఎవరివండి? అన్ని జనులు. నాయన ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయేమో, కనిపించిన వాళ్ళతో నువ్వు దూరంగా ఉండు నాయన. నువ్వు వేరు, అన్ని జనుడు వేరు. క్రైస్తవుడు వేరు, అన్ని జనుడు వేరు. జాగ్రత్తగా నాయన అని ఇంత రీతిగా చెప్పుకుంటూ వచ్చినప్పటికి కూడా తిరిగి ఆ లక్షణాలన్నీ పాటిస్తుంది ఎవరండి? అన్ని జనులే పాటిస్తున్నారు. అన్ని జనులు పాటించట్లేదు, వాటికి దూరం అయిపోయారు. క్రైస్తవులు పాటిస్తున్నారు. 24వ వచనం అండి. ఈ హేతువు చేత ఏ హేతువు చేత అంటే ఇప్పటి వరకు కొన్ని లిస్ట్ చెప్పారు కదా దేవుడు. ఆ కారణం చేత 24వ వచనం చివరిలోనండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఒకప్పుడు భక్తుడే, ఒకప్పుడు విశ్వాసే, ఒకప్పుడు సత్యవాక్యంలో సత్య సంబంధంగా ఎదుగుతున్న వారే అననీయ సభ్యురాలు ఈరోజు బయటకు వచ్చేసి తమ చావుకు వారే కారణమయ్యారంటే ఏ కారణం చేత అండి? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఎటువంటి మనసు ఉంది అపవిత్రతకు అప్పగించక ముందు?
అంధకారమైన మనసు ఉంది. మాకు ఈ వాక్యపు వెలుగులో, ఈ సంఘపు వెలుగులో ఈ వాక్యాలు మాకేమాత్రం నచ్చట్లేదు నాయన, మేము పాటించలేకపోతున్నాము, మాకు ఖర్చు అవుతుంది, మాకు కుదరట్లేదు, మాకు ప్రయాణాలు కుదరట్లేదు. ఇవే కదండి సాకులన్నీ. ఆ రోజు అననీయ సభ్యురాలకైనా, ఈరోజు క్రైస్తవ్యంలో సంఘంలో కూర్చున్న నీకైనా అంధకారమైన మనసు వచ్చింది, కఠినత్వం వచ్చింది. ఈ రెండింటిని తర్వాత ఏమొస్తుందండి? అజ్ఞానం. మేము జ్ఞానవంతులు, మేము డిగ్రీలు సంపాదించాము, మేము పట్టాలు సాధించాము, ఏముందులే ఈ జ్ఞానము, ఏముందులే ఈ పరిశుద్ధ గ్రంథం అని అజ్ఞానంగా తీసివేశారనమాట మనుషులు, క్రైస్తవ జాతి. వీటి వల్ల దేవుడు ఏం చేస్తున్నాడండి? అపవాదికి అప్పగిచ్చేస్తున్నాడు అనమాట. ఏమండి, కోరి కోరి తండ్రి పిల్లల్ని కసాయివాడికి అప్పగిచ్చేస్తే మరలా ఇంకా విడిపించేది ఎవరుంటారండి? ఎవరు ఉండరు కదా. ఒక క్రైస్తవుడైన నీవు ఏ రీతిగా ఉండాలో చెప్తున్నాడు, అన్యజనుడు ఏ రీతిగా ఉన్నాడో చెప్పాడు. కానీ అన్యజనుడు పక్కకు వెళ్ళిపోయాడు, అన్యజనుడు క్యారెక్టర్స్ అని ఎవరిలో దిగిని? క్రైస్తవుడైనా సంఘంలో కూర్చున్న విశ్వాసలో దిగిని. మరి ఇవన్నీ ఉంటే దేవుడు ఏం చేస్తానన్నాడండి? అపవాదికి అప్పగిచ్చేస్తానని చెప్తున్నాడు అనమాట. అసలు నిత్యజీవంలోనికి వెళ్ళాలంటే, ప్రవేశించాలంటే నువ్వేం చేయాలండి? ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ దూరంగా ఉండాలి, ఉండమనే దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంటే ఏది పడితే అది వాక్యమే కదా, ఏది పడితే అది వినేస్తాను, ఏది పడితే అది చర్చే కదా, నేను వెళతాను వస్తానంటే నీ ఇష్టం నాయన. రక్షించడానికి దేవుడేం రెడీగా లేడు. చెప్పవలసినవన్నీ చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయాలో చెప్పాడు, అన్ని జనులైన వారు ఎట్లా ఉంటారో చెప్పాడు. ఆ క్యారెక్టర్స్ నీలో ఉంటనే ఏమో జాగ్రత్త పడని చెప్తుంటే తిరిగి తిరిగి ఆ క్యారెక్టర్స్ మొత్తం ఫుల్ఫిల్ చేస్తుంది క్రైస్తవుడే. కాబట్టి ఇటువంటి ఆలోచన ఉండకుండా దేవునిలో ఎదగాలనే దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అపోస్తులు ప్రభువుల వారే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కూడా చక్కగా కట్టబడాలని, చక్కగా అమర్చబడాలని, అది క్రియల చేత, విశ్వాసం చేత, సహనం చేత, ఓర్పు చేత ప్రభువుల వారిని మాదిరిగా ఉంచుకుని బ్రతకాలనే దేవుడు మనల్ని కలుగజేశాడు. ఆ కోణంలోనే మనకు వాక్యాన్ని వెదజల్లుతున్నాడే కానీ మనుషులను, ఆచారాలని, కట్టడలను పాటిస్తూ దేవుడు వ్యర్థంగా ఆరాధిస్తూ దేవుడికి దూరం అయిపోవాలని దేవుడు మనకి 66 పుస్తకాలు ఇవ్వలేదండి. దేవుడు అనుకున్న కోణంలో బ్రతకాలని, దేవుడిని జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు వివరింపజేసే రీతిగా బ్రతకాలని క్రైస్తవుని దేవుడు నిలబెట్టాడనమాట. సంఘంలో నిలబెట్టిన మనమైనా కూడా అన్యజనులు ఏదో చేసుకున్నారు, అయిపోయింది. క్రైస్తవులుగా దేవుని కోసం నిలబడ్డామనుకున్న మనమైనా కూడా అంతవరకు నిలబడాలని, దేవుళ్ళో ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.